హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వార్తలను చూద్దాం. ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డులు తనిఖీ కుదరదట, సీసీ కెమెరాల వీడియోలు వెబ్కాస్టింగ్ బహిరంగపరచకుండా చర్యలు, ఎన్నికల నిబంధనల్లో ఈసీ మార్పులట. పారదర్శకతకు ఇది విఘాతమని కాంగ్రెస్ మండిపాటు. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులు ఎప్పుడంటే అప్పుడు చూసుకునే అవకాశం ఈ భారతదేశంలో ఓటేసిన ప్రతి పౌరుడికి ఉండాలి, కంటెస్ట్ చేసిన ప్రతి అభ్యర్థికి ఉండాలి. కానీ ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ కుదరదు అంటుండు. మరి తనిఖీ కుదరినప్పుడు ఆడెక్కడ ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నట్టు, పక్షపాతం లేకుండా జరుగుతున్నట్టు అనుకోవాలా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలపైన ఈవీఎంలలో ఏదో జరిగిందని అనుమానం, ఒరిస్సాలో, మహారాష్ట్రలో, ఇట్లా చాలా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి. ఆ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయో, లేకపోతే ఈవీఎంలు పనిచేయట్లేదా, హ్యాక్ అయినాయా, ఇట్లా రకరకాల చర్చ ఉంది. ఈవీఎంలతో వచ్చిన ప్రభుత్వాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలపైన ఇలా ఒక చర్చ జరుగుతుంది ప్రజలలో. ప్రజలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అసలు మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్న అమెరికా లాంటి కంట్రీలు కూడా ఎలక్ట్రానిక్ విషయాలతో ఎన్నికలు పెట్టట్లే, కేవలం బ్యాలెట్ పేపరే. కాంగ్రెస్ పార్టీ అయితే బ్యాలెట్ పేపరే ముద్దు, ఈవీఎంలు వద్దని ఒక నినాదాన్ని తీసుకొని జోడో యాత్ర చేయాలనుకుంటుంది దేశవ్యాప్తంగా. అసలు ఎన్నికల ప్రక్రియను మార్చాలి, ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది కాకుండా పాత పద్ధతిలో బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని ఒక నినాదం తీసుకొని చేస్తుంది. ఇన్ని జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేసింది? కొత్తగా మళ్ళీ ఇది ఒకటి తాంటా పెట్టింది. అసలు మేమేం చెప్పావు, నువ్వేం చూడొద్దు. మరి ఏం జరుగుతున్నట్టు? ఏమీ చెప్పకుండా ఉండాల్సినంత రహస్యం ఏముంది? తనిఖీ చేసుకుంటే తనిఖీ చేయాల్సిన అవసరం లేనంత రహస్యాలు ఏమున్నాయి అందులో? ఏదో రహస్యం ఉంటేనే కదా ఇప్పుడు దొంగ పని చేస్తేనే అది బయటపడిద్దని చూడలేరు. అంత పర్ఫెక్ట్గా ఉందనుకో, ఇక పడేస్తారు, ముఖాన్ని పడేసి చెక్ చేసుకో అంటాడు. ఆ చెక్ చేసుకోవడానికి, తనిఖీ చేసుకోవడానికి ఉన్న అభ్యంతరం ఏంది? ఏం భూమి బద్దలైద్దా, ఆకాశం విరిగిపడిద్దా, ఏముందంటే దానికి ఏదో కారణాలు చెబుతున్నాడా. మొత్తానికైతే ఎలక్ట్రానిక్ రికార్డుని తనిఖీ చేయడం కుదరదు, అసలు ఓటు వేయడం కూడా కుదురుద్ది అంటారో కుదరదు అంటారు. ఇక మేమే చూసుకుంటాం, మీ మైండ్లలో ఏముందో మాకు తెలుసు అని కూడా భవిష్యత్తులో తెస్తారేమో. దీనిపైన కాంగ్రెస్ పార్టీ మండిపడిన పరిస్థితి. ఎన్నికల నిబంధనలలో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. ఇక్కడ నుంచి పోలింగ్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను, వెబ్కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. అయిపోయాయి. ఇక సీసీటీవీ ఫుటేజ్ లేదట, వెబ్కాస్టింగ్ లేదట, ఎంత అంటే అంత ఒత్తుకోవచ్చు. అరే అది సీక్రెట్ ఓటింగు, తెరచాటున వేస్తారు. ఏమైతే సీసీ ఫుటేజ్ చూపించితే ఏం జరుగుతుందో తెలవాలి కదా. ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి, ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని, ఈవీఎంలు పనిచేయట్లేదని, ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు పబ్లిక్ ఒపీనియన్కి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి. అటు ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర ఎన్నికలలో చాలామంది పెద్ద పెద్ద రాజకీయ పండితులు, 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ మళ్ళీ ఇది తీసుకొచ్చారు. దీనికి ఏం చెప్తున్నారు? 1961లోని రూల్ 93(2)A శుక్రవారం కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఈ సవరణకు ఓ కోర్టు కేసు కారణమని ఈసీతో పాటు న్యాయశాఖ వేరువేరుగా వాళ్ళు ఇచ్చాయట. మీరు ఏది ఎవరిని ఏ కోర్టు చెప్పదు ఇట్లా. అరే మామూలు కిల్లీ దుకాణము, పానీపూరి అమ్మే దుకాణం, లేదా బజ్జీలు అమ్మే దుకాణం దగ్గర కూడా సీసీ కెమెరా పెడుతున్నారు. డైరెక్ట్గా సీసీ కెమెరా పెట్టి పోలీసులు లింక్ పెట్టుకుంటున్నారు. అట్లాంటిది ఎన్నికల ప్రక్రియ, ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలంటే, ఎన్నికలు జరిగే పోలింగ్ బూత్ సమస్య సీసీ ఫుటేజ్, వెబ్కాస్టింగ్ చూపించవద్దు, తనిఖీ చేసే అవకాశం లేదు, మేము పారదర్శకత పాటిస్తామంటే దాంట్లో ఏం ట్రాన్స్పరెంట్ ఉన్నట్టు? ఏదో దొంగ పనులు చేయడానికి మళ్ళొక సవరణ చేశారనేది అర్థమవుతుంది. అంటే దీనిపైన కాంగ్రెస్ పార్టీ అయితే మండిపడ్డది. తనిఖీ అయితే కుదరదట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్నికలపైన, మహారాష్ట్ర, ఒరిస్సా పైన, ఆంధ్రప్రదేశ్లో అయితే స్పష్టంగా చాలామంది ప్రజలు ఇది ప్రజల ప్రభుత్వం కాదు, ఈవీఎంల ప్రభుత్వం అని కామెంట్లు చేస్తారు. పరిస్థితి ప్రజలు అనుకుంటున్నారు. మరి దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది తేలవాల్సింది ఎన్నికల కమిషను, కేంద్ర ప్రభుత్వం. లేదు ఇది ప్రజాప్రభుత్వం, ఈవీఎంల ప్రభుత్వం కాదు, ఇక మేము చేసింది ఇంత మంచి పని చేసినాం, ఎక్కడా కూడా ఇసమంతా కూడా 1% కూడా తప్పు జరగలేదని వాళ్ళు చెప్పాలి. చెప్పే పరిస్థితి లేదు. చెప్పకపోగా కొత్త కొత్త కొర్రీలు పెడుతున్నారు. అసలు సీసీ ఫుటేజ్ చూపించాం, మేము వెబ్కాస్టింగ్ చూపించాము. ఎందుకు చూపారు? ఏముంది అందులో దాచుకోవడానికి? ఎన్నికల ప్రజల కోసం, మీకోసమా?
ఎన్నికల ప్రజల కోసం ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం, ప్రజలు వేస్తే ఓటు ఎన్నుకునే ప్రభుత్వం. ఆ ప్రజలకు చూపించడానికి మొహమాటం ఏముంది? ఆ అభ్యర్థులకు చూపించడానికి మొహమాటం ఏముంది? అంటే ఏదైనా దొంగ పని చేస్తే అప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప వేరే ఏం లేదు ఇందులో. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి నవ తెలంగాణ పేపర్. అరే ఇది ఆంధ్ర తెలంగాణ వచ్చింది కదా. ప్రజాశక్తి. అమరావతిలో పైసా వసూలట, ఖర్చు చేసిన ప్రతి రూపాయి రాబట్టడానికి ప్రణాళిక. ప్రపంచ బ్యాంకు ప్రభుత్వం హామీ ఇచ్చిందట. ప్రత్యక్ష పరోక్ష పనుల మోత, యూజర్ ఛార్జీల మోత తాజా నివేదికలో వెల్లడి. అమరావతిలో పైసా వసూలు ఎట్లా అనేది ముందు అసలు అమరావతి డెవలప్ కాకతలకే వాళ్ళు 6 విడతలుగా నిధులు ఇస్తాం, మేము ఇది అప్పు ఇస్తామన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 6 విడతలు 6 సంవత్సరాలు. మేము పెట్టే ప్రతి రూపాయికి ఇంకో రూపాయి అటు సంపాదించుకోవాలి, మాకు ప్రణాళికలు చెప్పండి, తర్వాతనే డబ్బులు ఇస్తామంటున్నారట. అమరావతిలో ఉన్న ప్రజలపైన ఎట్లా వాళ్ళ నెత్తిన ఎట్లా పనులు వేయాలి, యూజర్ ఛార్జీలు, ట్యాక్సులు రకరకాల రూపంతో వాళ్ళని ఎట్లా జలగల్లెక్క పిండాలి అని చూస్తున్నారట. ఇగో అదే రాశారు. అమరావతిలో పైసా వసూలు, ఖర్చు చేసిన ప్రతి రూపాయి రాబట్టడానికి ప్రణాళికలట. ఇది ఉట్టికి ఘాట్లే. అమరావతి ఒక రకంగా ఇవాళ తాకట్టులో ఉన్నట్టు లెక్క. తాకట్టులో ఉన్నట్టు అంటే ప్రపంచ బ్యాంక్కి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి తాకట్టులో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే వాళ్ళు ముందే ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఎట్లా తీసుకోవాలి మళ్ళీ లాభం అనే ప్రణాళికలు వేస్తారట. ఇదే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేదంటే ఏ రాష్ట్రంలో అయినా చెప్తారు కదా, పెట్టుబడులు తెచ్చినాం, పెట్టుబడిదారులు పట్టుకొస్తాం, వాళ్ళకి భూములు ఇవ్వండి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, రాయితీలు ఇవ్వండి, సదుపాయాలు కల్పించండి అని చెప్తారుగా. మేము పెట్టుబడిదారులను పట్టుకొచ్చినాం, వాని దగ్గర ఈయన దగ్గర ఇన్ని వేల కోట్లు అని చెప్తానుగా. అవన్నీ ఈ కథలే. వాడు తెచ్చే పెట్టుబడి ఏంది ఉట్టినేది అతడా. వాడు పెట్టే ప్రతి రూపాయికి ఎట్లా ఇంకొక రూపాయి సంపాదించాలని ప్రణాళికలు వేసుకునే వస్తారు. ఇక దానికి మన ప్రభుత్వాలు వంతబాడి ఘానా బజానే మోగించి ఓహో ఆహా అని ఏదో ఆయన ఈడ ఉద్ధరించడానికి వస్తున్నట్టుగా, ప్రజలను బాగు చేయడానికి వస్తున్నట్టు. ప్రజలను బాగు చేయడానికి ఏ వ్యాపారస్తుడు రాడు. పెట్టుబడిదారుల విధానం మళ్ళీ పెట్టుబడితో సంపాదించడం తప్ప ప్రజలను బాగు చేయటం, సంక్షేమం, అభివృద్ధి, మానవత్వం ఇవి ఉండవు. వాళ్ళని తీసుకొచ్చి భూములు ఇస్తారు. ఇక ఇక్కడ కూడా అదే కథ. ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్ల అప్పు ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టిండి, అయిపోయి అద్భుతం జరుగుతుంది అన్నారు కదా. ఆ అప్పు కథ ఇది. వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి ఇంకో రూపాయి అదనంగా ఎట్లా సంపాదించాలని ప్రణాళికలు వేస్తారట. దానికి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందట. ప్రపంచ బ్యాంకు ప్రభుత్వం హామీ ఇచ్చిందట, మీకెందుకు మేము ఉన్నాం కదా, నువ్వు రూపాయి పెట్టి ఇంకో రూపాయి నీకు ఇస్తాం, సంపాదించి ఏర్పాటు చేస్తాం. రూపాయి పెట్టి 2 రూపాయలు సంపాదించుకో, మేము ఉన్నాం కదా. పాలసీలు చేసి ప్రజలపైన యూజర్ ఛార్జీలు అంటాం, కరెంట్ ఛార్జీలు పెంచుతాం, చెత్త పన్ను పెంచుతాం, ఇక రకరకాల పెంచుతాం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాం, ఇవన్నీ మీకే వస్తాయి అని ప్రభుత్వం కూడా షూరిటీ ఇచ్చిందట. పాపం ప్రజలకి ఇట్లా షూరిటీ. ఓట్లు వేసిన ప్రజలను వదిలిపెట్టి ఎక్కడి నుంచి వచ్చిన ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చిందట. యూజర్ ఛార్జీల వాత తాజా నివేదికలు వెల్లడి. అయిపోయాయి, ఏముంది. బియ్యం అక్రమ రవాణాపై చర్యలేవి. వి శ్రీనివాసరావు. బియ్యం అక్రమ రవాణా జరిగింది, సీజ్ ద సిప్పు, ఇక రకరకాల కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల మనోహరు, సివిల్ సప్లై మినిస్టర్ గారు, వీళ్ళంతా కామెంట్ చేశారు. ఓ పెద్ద ఎత్తున ఇది జరుగుతున్నారు. ఇప్పుడు ఆయన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అడుగుతుంది, ఏమైంది మరి ఆ కథ? అక్రమాలు జరిగినట్టు, స్మగ్లింగ్ జరిగినట్టు ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఏం కేసులు బుక్ చేశారు, ఎంత రికవరీ అయింది, ఆ బియ్యం తెచ్చి ఎవరికి పంచారు? సూటిగా అడిగిండు, చెప్తారా? లేదంటే మీరు ఎదుటోడిని బెదిరియటానికి, ఆ స్మగ్లింగ్ చేసేటోడిని బెదిరించేయన మీరు లోపాయకార ఒప్పందాలు చేసుకోవడానికి చేశారా అంటే అట్లే అనిపిస్తుంది. 2 నెలలు అయింది కామెంట్ చేసి, ఇంతవరకు ఒక కింటా బియ్యం రాలే ఎనికి. ఇది రాకపోగా చెన్నై పోర్టుకు పోతున్నాయి, విశాఖపట్నం పోర్టుకు పోతున్నాయి, ఏడు నుంచి కాకినాడ నుంచి ఈడ కట్టుబందు చేసినవని మళ్ళీ ఒక వార్తలు. ఆయన అదే అడుగుతుండు, బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, దోషులపై చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరుగుతున్న సిపిఎం జిల్లా మహాసభకు శనివారం హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ హడావుడి చేశారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా లక్షల టన్నుల బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ మంత్రి మనోహర్ తనిఖీల పేరుతో హడావుడి చేశారని గుర్తు చేశారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతారని, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రజలు అనుకున్నారు.
2 నెలలుగా తనిఖీలు తప్ప చర్యలు శూన్యమని తెలిపారు. పట్టుకున్న బియ్యం ఏమయ్యాయి? నిందితులు ఎవరు? ఎవరిని అరెస్ట్ చేశారు? వంటి ప్రశ్నలకు సమాధానం లేదన్నారు. ఈ హడావుడే. ఈ హడావుడి ఒక దాంట్లో లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి పైన ఇది హడావుడి. సీజ్ ద సిప్ పైన అదే హడావుడి. ఇంకెక్కడో డ్రగ్స్ పైన ఇది హడావుడి. తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఒట్టిదే. ఇక ఆయన సూటిగా అడిగిండు. ఎన్ని క్వింటాల బియ్యం తెచ్చారు? ఎన్ని టన్నుల బియ్యం రిటర్న్ వచ్చినాయి? ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఎవరెవరి మీద ఏం కేసులు పెట్టారు? అసలు ఆ చర్యలేంది? హడావుడి చేసి అవతలని బెదిరించి ఏమన్నా లోపాయికార ఒప్పందం చేసుకున్నారా అని కూడా అడిగాడు. ఇది ఆడ ఏముండవు. బియ్యం అక్రమణపై చర్యలు ఉండవు, మన ఉండవు. అక్రమ రవాణా లేదా బెదిరియటానికి వీళ్ళు చేశారా అనేది ఇక మనకు భవిష్యత్తులో తెలవాలి. మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయిందట. పోలీసులు చిక్కారట నిందితుడు. 11 మందికి విముక్తి. వారిలో 9 మంది బాలికలట. పాపం 2 యువతులు మానవుల్ని అక్రమ రవాణా చేస్తున్నట్టు. హ్యూమన్ ట్రాఫికింగ్. మానవ అక్రమ రవాణా ముఠా గుట్టును విశాఖ రైల్వే పోలీసులు శనివారం రట్టు చేశారు. రైళ్ల ద్వారా బాలికలను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించి 11 మందికి విముక్తి కల్పించారు. వీరిని తరలిస్తున్న ముఠా సభ్యుని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన రైల్వే సీఐ ధనంజయ నాయుడు మీడియాకు వెల్లడించిన వివరాలు. ఒడిశా రాష్ట్రం నుంచి బాలికలను అక్రమంగా తరలిస్తారన్న సమాచారం విశాఖ రైల్వే పోలీసులకు అందింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని నవరంగ్పూర్ నుంచి కోరమండల్ రైల్లో బాలికలను అక్రమంగా తరలిస్తారని నిర్ధారణకు వచ్చారు. ఇది 11 మంది అట పాపం. అందులో 9 మంది బాలికలే ఉన్నారట. దుర్మార్గులు. వీళ్ళని దేశపోయి ఎక్కడెక్కడ ఏం చేస్తారో పాపం, అమ్ముతారో ఏం చేస్తారో, రకరకాలుగా రొంపిలోకి దింపుతారు బాలికల్ని. ఇక ఎవరైనా పురుషులు ఉంటే వాళ్ళ కిడ్నీలు అమ్ముతారు, లివర్లు అమ్ముతారు, రకరకాలుగా దందా ఉంది. ఈ దందాను ఆపేటోడు లేడు. నిన్న విశాఖపట్నం రైల్వే పోలీసులు పట్టుకున్నట చాలా మంచి పరిణామం. పాపం 11 మందిని కాపాడారు. మామూలు విషయం కాదు. ఇది మనకు కనపడినవి ఎన్ని ఉంటాయో. కాబట్టి ప్రభుత్వాలు వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అమ్మాయిల్ని వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా తీసుకొని డబ్బులు ఇచ్చి తీసిపోయి ఎక్కడనో అమ్మి ఈ మధ్యలో ఉన్న దళారులు మొత్తం ఈ దందా పెద్ద దందా అయింది. మామూలు దందా కాదు ఇది. రైట్. సాక్షి పేపర్. రాష్ట్ర ప్రజలపై యూజర్ పిడుగు. మొన్న కరెంటు, నిన్న రిజిస్ట్రేషన్, నేడు యూజర్ ఛార్జీలట. జనంపై మరో భారం మోపుతున్న కూటమి సర్కారు. ఈ బాధుడుకు వికసిత ఆంధ్ర 2029 కార్యాచరణ ప్రణాళిక అని పేరు. నీటి సరఫరా, నిర్వహణ, మరుగునీటి శుద్ధి నిర్వహణ అంటూ భారం. నిర్వహణకు అనుగుణంగా యూజర్ ఛార్జీలు పెంచేలా చర్యలు. ఆస్తి పన్ను ద్వారా మరింతగా బాధించేందుకు సరికొత్త సంస్కరణలు. నగరాలు, పట్టణాల ఆస్తులని రియల్ టైం మదింపు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్ళే ఆస్తుల ఆరా అంచనా. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేసే కార్యాచరణ. వీటన్నిటికి తోడుగా జీఎస్టీపై వరదలు చేసేస్తారట. ఇది ఒక భాగం. రాష్ట్ర ప్రజలపైన యూజర్ ఛార్జీలు వేస్తారట. ఏంది యూజర్ ఛార్జీలు అంటే? ఇప్పుడు మొన్న కరెంటు ఛార్జీలు పెంచారు. మొన్న మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచారు. జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పుడు యూజర్ ఛార్జీలట. వికసిత్ ఆంధ్ర 2029 కార్యాచరణ ప్రణాళిక దాని పేరు. అరే ప్రజలపైన నెత్తిపైన భారం వేసి వికసిత అయితే ఏంది? వికసిత ఎవరి కోసం వికసిత కావాలి? ప్రభుత్వంలో ఉన్న పెద్దల కోసం వికసిత అయ్యేది ప్రజల కోసం. అరే 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడి కానీ, విద్యాకానికి కానీ, విద్యావసతి కానీ, గోరుముద్ద కానీ, ఇట్లా రకరకాల పేర్లతోనే ఆయన ప్రజలకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిండు. మీరు అది వేయకపోగా అవన్నీ బంద్ అయినాయి. ఇప్పుడు ఒక్కట్లేదు. రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు, అన్నీ బంద్ అయినాయి. ఏది అడిగే పరిస్థితి లేదు. అసలు వాళ్ళ ఆలోచన కూడా లేదు. అవి వేయకపోగా రోజుకో బాతున్నారు. కరెంటు ఛార్జీలు అని ఒకరోజు, ఇట్లా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అని ఒకరోజు, మళ్ళీ ఇలా యూజర్ ఛార్జీలు అంటే రేపో మాపో వరదల చేస్తుంటుందట జీఎస్టీ పైన. బుడమేరు ఈ వరదలు వచ్చినాయి కదా ఆంధ్రప్రదేశ్లో. ఆ వరదలకి నష్ట నివారణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరారట జీఎస్టీ కౌన్సిల్లో. ఏమని? 5% మించి జీఎస్టీ ఉంటే ఆ 5% మించి ఉన్న జీఎస్టీ పైన ఇంకొక 1% మేము బాదుకునే అవకాశం ఇవ్వండి, మేము పిండుకునే అవకాశం ఇవ్వండి వరద బాధితుల సహాయం కోసం అని అడిగారట. వరద బాధితుల సహాయం కోసం ఇక్కడ 1% చేసేయటమైంది. కేంద్రంలో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్కి మద్దతు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి వాళ్ళ ప్రభుత్వం ఉంది. అక్కడ నుంచి ఒక 50 కోట్లు తెచ్చింది. ప్రజలపైన 1% పిండటానికి బాధటానికి ఛాన్స్ ఇవ్వండి అని అడిగారట. ఇక చూడండి ఎంత దివాలకోరు వ్యవహారమో. దీని తోడు యూజర్ ఛార్జీలు పిడుగుపడుతుందట. ఇది ఒక వార్త. వీటన్నిటికి తోడుగా జీఎస్టీపై వరదల చర్చ చేస్తారట. అనుమతి ఇవ్వాలని కేంద్రానికి కోరిన రాష్ట్రం 5% మించిన జీఎస్టీ స్లాబులపై అదనంగా 1% చేసుకు వినతి. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల ప్రతిపాదన. పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘం వేసిన కేంద్ర ఆర్థిక మంత్రి. ఇది అయిపోయి. ఇక్కడేం జీఎస్టీ పైన 1% చెస్సు, 5% మించిన జీఎస్టీ.
ఇక 5% మించిన దాని పల్లల్లో మళ్ళీ 1% ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టాల చెస్సు వరద బాధితుల సహాయం కోసం. వరద బాధితులకు సహాయం కోసం ఇక్కడ వాళ్ళని అడగకపోతే కేంద్రంలో ప్రభుత్వం నుంచి పట్టుకురావచ్చు కానీ ఇవాళ ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి, అడుగుతున్న పరిస్థితి. ఇదొకటి. యూజర్ ఛార్జీలు బాధుడు ఒకటి ఉందట. నగరాలు పట్టణాల్లో ఆస్తులని రియల్ టైం మదింపట. దేనికంటే నీటి సరఫరాకట, నీటి నిర్వహణకట, మురుగునీటి శుద్ధికి, వీటి కోసం యూజర్ ఛార్జీలట. మరి ఎప్పుడు లేని ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రావు ఇవన్నీ, యూజర్ ఛార్జీలు రావు, చెస్సులు రావు. ఇవన్నీ ప్రజలపైన ఆర్థిక భారం మోపాయని చంద్రబాబు నాయుడు గారు కనపడ్డప్పుడే జనాలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయి ఈ ట్యాక్సులు, యూజర్ ఛార్జీలు పెంచుడు, ప్రజలపైన ఆర్థిక భారం వేయటం, లేదా ప్రజలకి ఏమన్నా ఒకటో ఆరో వచ్చే రూపాయి ఉంటే దాన్ని కడి చేసే కార్యక్రమం ఈయన వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఈయన ఎవరి కోసం పనిచేస్తాడు? అసలు ప్రజల కోసం పనిచేస్తాడా, పెత్తందారులు పెట్టుబడిదారుల కోసం పనిచేస్తాడా? మళ్ళీ మాట్లాడితే విజన్ అంటండి. ప్రియమ్మ విజన్ ఎక్కడిది? ఓట్లేసిన ప్రజల మీద బాధలు పెట్టితే విజన్ అంటారు దాన్ని. మళ్ళీ వికసిత అట. ఎక్కడ వికసిత? ఎవరు వికసిత అవుతారు? వికసించేది ఎవరు? ఇది తెలవక జనాలు చర్చించుకుంటున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే ఎందుకు ఇట్లా అవుతుందని. మంత్రులు వేస్ట్ కాదు పాలనే వేస్ట్ అట. మంత్రులు వేస్ట్ అని చంద్రబాబు నాయుడు గారు అంటుండు. మొన్న చెప్పిండు, ఆయనే చెప్పిండు. మీరు ఒక్కడన్నా పైలు చదువుతున్నారు? అసలు మీ శాఖల పైన పట్టుందా? ఏం జరుగుతుందో గమనిస్తారా అని క్లాస్ బీకిండు. మంత్రులు వేస్ట్ అని ఆయన అంటారు. లేదు అసలు ప్రభుత్వమే వేస్ట్ అని మంత్రులు అంటున్నారు. మరి మంత్రులు ముఖ్యమంత్రి బాగానే ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు వేస్ట్ అనుకుంటున్నారు. ప్రజలు ఏం కావాలి మరి మధ్యలో? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ ప్రభుత్వమే వేస్ట్, మనం అనవసరంగా మన ఓటును వేస్ట్ చేసుకున్నాం అనే పరిస్థితికి వచ్చిందా అనేది ఒక చర్చ జరుగుతుంది. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వు వేస్ట్ అంటే నువ్వు వేస్ట్ అనుకుంటుంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే మన ఓటును వేస్ట్ చేసుకున్నామని అనుకుంటున్నారు. కాబట్టి ఇది ఆమాత్యుల పనితీరు మీద ప్రభుత్వ సర్వేలో వెల్లడి. 24 మంది మంత్రుల్లో 18 మందికి అధ్వాన ర్యాంకులు వచ్చినాడు. డిప్యూటీ సీఎం కుమారుడు లోకేష్ ర్యాంకులు ఘోరమే. పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత సర్వేలో ప్రతిబింబించింది. అన్ని శాఖల్లో లోకేష్ జోక్యం కూడా పాలనా వైఫల్యమని మంత్రులు వ్యాఖ్య. మంత్రులు అదే అనుకుంటున్నారు, ఒకళ్ళు మొహం ఒకళ్ళు చూసుకుంటున్నారట. చంద్రబాబు నాయుడు గారు పిలిచి నువ్వు వేస్ట్ అని చెప్తుండట. అంటే పనులు మీరు ఫైలు చూడటంలా అసలు పరిపాలన పట్టు సాధించలేదంటే అని అన్నిట్లలో నీ కొడుకు ఏలు పెడతాడో మళ్ళీ మమ్మల్ని అంటారు ఏందని వాళ్ళు మొఖాలు చూసుకుంటున్నారట. ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అదే పరిస్థితి. మన వాళ్ళని కూడా అన్నాడు, మీ వల్లనే వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో అసంతృప్తి వస్తుంది ప్రభుత్వం పైన. అంటే ఉదయమ్మ మీరు చేసేది చేసుకుంటా మమ్మల్ని అంటారు ఏందిరా నాయన అని వాళ్ళు మొఖాలు చూసుకుంటారు. నేను మంత్రులు చూసుకుంటాట. ప్రతి శాఖలో లోకేష్ ఏలు పెడతాడు, ఏది మమ్మల్ని ముందుకు పోతుంటే కాళ్ళకు బంధం వేస్తాడు. మళ్ళీ మమ్మల్ని అంటారు ఏంది? ఏదన్నా దాంట్లో వ్యతిరేకత వచ్చినా మంచి వచ్చినా లోకేష్ ఖాతా తప్ప మాది కాదు రా నాయన అని చెప్తున్నారట. కాబట్టి ఇప్పుడు ఇటు తండ్రి కొడుకు ఫెయిల్ అయినట్టు. ఈ మధ్యలో డిప్యూటీ సీఎం ఆయన ఒకటే మొత్తుకుంటాడు, ఢిల్లీ దాకా పోయిండు, ప్రతి దాంట్లో లోకేష్ ఏలు పెడతాడు. ఇదేంది పద్ధతి? ఆయన ఏమైనా ముఖ్యమంత్రి? నా లెక్క మంత్రియే కదా. పట్టు కోసం కొట్లాడుతున్నారు వాళ్ళు ఒకళ్ళకంటే ఒకళ్ళు. ఇది నడుతూనే ఉంది. మొత్తానికి లోకేష్ బాబు పవన్ కళ్యాణ్తో పాటు ఫెయిల్ అయ్యారట. మంత్రులు వేస్ట్ కాదు పాలన కూడా వేస్ట్ అని వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. ఊరు వాడ సంబరాలట. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు. ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు. పలుచోట్ల భారీ రక్తదాన శిబిరాలు, అన్నదానాలు. పేదలకు వస్త్రాలు, ఆసుపత్రులు రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ. హైదరాబాద్లో మెగా రక్తదాన శిబిరం. చెవిరెడ్డి ఆధ్వర్యంలో భారీగా పేదలకు దుస్తులు పంపిణీ. చెన్నైలో కూడా ఘనంగా జరిగినట్టు, బెంగళూరులో జరిగినట్టు, విశాఖపట్నం ఇట్లా ఊరు వాడ ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగినట్టు ఒక వార్తని ఇచ్చారు. కోట్ల మంది గుండె చప్పుడు, గెలుపోటములకు అతీతంగా ప్రజా సంక్షేమ వైఎస్ జగన్ లక్ష్యం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. పేదలకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ, పెద్ద ఎత్తున అన్నదానం కూడా చేశారట. కోట్ల మంది గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన చెప్తుండు. మీ రుణం తీర్చుకోలేనిది, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు అని వైఎస్ జగన్ చెబుతుండు. తన పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు అందజేసిన అందరికీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నా పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ, అలాగే పలు సేవా కార్యక్రమాలు ఇచ్చిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని, నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తూ
వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అంటూ ఆయన శనివారం ఎక్స్లో పోస్ట్ చేశారట. మీ రుణం తీర్చుకోలేనిది అని చెప్పి చెప్పిండట. ఏది వాళ్ళ పార్టీ కార్యకర్తలకి, ఆయన అభిమానులకి, అందరికీ. మహిళలకు ఉచిత బస్సు మరింత దూరం అట. అది అసలు రానే రావట్లేదు. వీళ్ళు పోతానా కొంది, అది పోతుంది, దూరంగా పోతుంది. మహిళలు బస్సు ఎక్కుదా అని పోతుంటే ఇక స్పీడ్ పెంచుతున్న బస్సుడు వాళ్ళు లెక్కనేయట్లే. ఆ బస్సుడు అంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. 6 నెలలు అయింది. సూపర్ 6 అన్నారు, 100 రోజుల్లో అమలు అన్నారు. 6 నెలలు దాటిపోయింది. ఇలా మళ్ళా మంత్రివర్గ ఉపసంఘం వేశారట, క్యాబినెట్ సబ్ కమిటీ. దేనికోసం? ఉచిత బస్సు ఎట్లా చేయాలి, అమలు చేయాలని. ఆల్రెడీ తెలంగాణలో అమలు అవుతుంది, కర్ణాటకలో అవుతుంది. దానికోసం 6 నెలలు కావాలా? ఇప్పటికే 6 నెలలు గడిచింది, మళ్ళీ ఇది ఒక 6 నెలలు కలుపుతారు. దానికి ఒక టైం బౌండ్ పెట్టాల మంత్రివర్గానికి, 1 నెల 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని. మీరు పోయి సాధ్యమైనంత తొందరలో అంటే సాధ్యమైనంత అంటే 2 ఏళ్ళు కావచ్చు, సంవత్సరం కావచ్చు, నెల కావచ్చు. అధ్యయనం పేరుతో మంత్రుల బృందం ఏర్పాటు, ఉత్తర్వులు జారీ చేసి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. నివేదికకు గరిష్ట గడువు లేకుండా వీలైన త్వరగా అంటూ ముక్తాయింపు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. అధ్యయనం పేరుతో ఓ కమిటీని నియమించిన ప్రభుత్వం దానికి కాలపరిమితి విధించకపోవడమే ఇందుకు కారణం. కాలయాపన కోసమే ఈ కమిటీని నియమించారని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి హామీ ఇచ్చింది. సూపర్ 6 పేరిట ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. అయితే అధికారం చేపట్టి 6 నెలలు దాటింది. సూపర్ 6 లేదు, 7 లేదు, ఉటిదే. అధ్యయనం చేయాలి. ఏంది అధ్యయనం చేసేది? యాడికి పోయి చేయాలి అధ్యయనం? మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలే? ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యారు, కొడుకును పెట్టుకున్న మంత్రివర్గంలో. మీకు కావాల్సిన వాళ్ళు మంత్రులు చేశారు. మరి అయ్యాలనే అధ్యయనం చేస్తే పోయేది కదా. అధ్యయనం కమిటీ తీయాలి. ఏమైంది? 6 నెలలు గడిచాక అధ్యయనం అంటే మళ్ళీ దీనికి ఒక 6 నెలల టైం టేకింగ్. ఏదో ఒక ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని పెట్టుకుంటాడు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో ఏదో వచ్చినప్పుడు పెట్టుకునే కార్యక్రమం అన్నాడు. ఏం లేదు ఇది. అందుకే బస్సు లేట్ అయింది మొత్తానికి. తనపై నిరాధారమైన ఆరోపణలు, క్యారెక్టర్ను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతుంది. థియేటర్ వద్ద నేను ఎలాంటి ర్యాలీ చేయలేదు. తొక్కేసలాట్లో మహిళ మృతి విషయం మరుసటి రోజు వరకు నాకు తెలియదు. లీగల్ టీం వద్దన్నందుకే ఆసుపత్రికి వెళ్ళలేదు. మీడియా సమావేశంలో సినీ నటుడు అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా ఆయన సంధ్యా థియేటర్లో డిసెంబర్ 4 రోజు జరిగిన తొక్కేసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ రోజు అక్కడికి ప్రీమియర్ షో చూడటానికి, బెనిఫిట్ షో చూడటానికి అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా వచ్చిండు. ఆయన చూడటానికి ఎగబడ్డరు ప్రజలు. ఆ తొక్కేసలాట్లో ఒక మహిళ చనిపోయింది, ఇంకొక బాలుడు మృత్యుతోను పోరాడుతున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అల్లు అర్జున్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలే. జస్ట్ ఒక వీడియో చేశారు. నెక్స్ట్ డేనా రెండో రోజు 25 లక్షలు నష్టపరిహారం ఇస్తానని. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డైరెక్ట్గా అటాక్ చేసిండు. సినిమా రంగం పైన బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు నేను కుర్చీలో ఉన్నంత వరకు ఉండవు. సినిమా పేరుతోని, స్టార్ల పేరుతో అరాచకం చేస్తానంటే ఒప్పుకునేది లేదని ఆయన చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవం కూడా అది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల వల్ల ప్రజలపైన భారం తప్ప ఒరిగేది ఏమి లేదు. అందరూ ఒక్కొక్క టికెట్ 2000, 3000 అట. ఎవడికి పుట్టింది అది? ఎవడికి పుట్టిన సినిమా? ఎవడి కోసం తీశారు? మీరు బాగుపడటానికి ₹1 వెనకేసుకోవడానికి ఈ షోలు పెట్టి మళ్ళీ డబ్బులు దండుకొని ఏమైనా ఉచితంగా ఇస్తారా? పిండి వసూలు చేస్తారు, ముక్కు పిండి. ₹300 టికెట్ ₹3000. ఎవడి కోసం పెట్టుకోవాలో? పేద ప్రజలు, మీ అభిమానులు. మీరు అభిమానులు అంటే మాకు ప్రాణం, ఇక అభిమానులకు మించిన వాళ్ళు లేడన్ను. ఆ అభిమానులకు ఉచితంగా చూపించచ్చుగా. 300 టికెట్ను 3000 పెట్టి అమ్మి అభిమానం అంటే ఏం అభిమానం అది? ఎక్కడి నుంచి అభిమానం అది? ఇక దానిపైన నిన్న తెలంగాణ ప్రభుత్వం కఠినంగా ఉక్కుపాదం మోపుతామని చెప్పింది. చెబుతూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ ఆ ఘటన ఏదైతే తొక్కిసలాట, రేవతి మరణం, మృత్యుతో పోరాడుతున్న బాలుడు గురించి కూడా మాట్లాడిండు. అల్లు అర్జున్ రోడ్ షో చేసిండు. రోడ్ షో చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది. కారులోంచి బయటకు వచ్చి చేతులు ఊపిండు అని చెప్పి ఆయన చెప్పిండు. దాని తర్వాత అసలు చనిపోతే ఇక్కడ మహిళ బయట తొక్కిసలాటలో మరణించుంటే ఆయన లోపల సినిమా ఎట చూస్తారని కూడా అన్నాడు. ఈ 2 అంశాలపైన ఇంకా 2-3 అంశాలపైన ఆయన రేవంత్ రెడ్డి గారు స్పందించిన దానిపైన అల్లు అర్జున్ నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిసారిగా ఆయన మహిళ చనిపోయిన రోజు పెట్టలే, బాలుడు మృత్యుతో పోరాడుతున్న రోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలే, అనేక విమర్శలు వస్తున్న రోజు పెట్టలే. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాక ఇది ఎటేటో పోతుంది, ముఖ్యమంత్రి మాట్లాడింది కాబట్టి దానికి శాంటిటీ ఉంటుంది కదా, అప్పుడు బయటకు వచ్చి లేదు నేను ర్యాలీ చేయలే, రోడ్ షో చేయలే, సినిమా చూడలే, మధ్యలో వెళ్ళి వచ్చినాయని. మరి ఆ మాట ఏదో అయ్యాలని చెప్తే గౌరవం ఉండేది. ఆ మాట ఆ రోజే చెప్తే గౌరవం పెరిగేది మీకు. ఆయన నాపైన నిరాధారమైన ఆరోపణలు, నిరాధారమా ఆధారం ఉన్నాయా లేదా అనేది కళ్ళకు కనపడుతుంది. చనిపోయింది కరెక్టు, తొక్కేసలాట మృత్యుతో పోరాడుతున్న బాలుడు కరెక్టు, మీరు పోయింది కరెక్టు, పోలీసు వాళ్ళు వద్దన్న కరెక్టు అని చెబుతున్నారు కదా. ఇక నిరాధారం ఎక్కడిది?
మద్యం ప్రియులకు పండగట క్వార్టర్ బాటిల్ పైన 30 రూపాయలు తగ్గించారట. నిర్ణయించిన 11 మద్యం కంపెనీలు, గతంలోనే ధర తగ్గించిన 3 కంపెనీలు. మొత్తానికి తాగుబోతులుగా పండగ చేస్తుండు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. తాగేటోడికి ఉన్న సౌలత్తు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవడికి లేదు. చదువుకునే విద్యార్థికి లేదు, ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకు లేదు, మహిళలకు లేదు, నిరుద్యోగులకు లేదు, రైతులకు లేదు, కూలీలకు లేదు. కానీ తాగుబోతులకు ఉంది. ఎవరైతే మందు తాగుతారో వాళ్ళకు ఉంది. పండగట సంక్రాంతి పండగ ఇస్తారట్టుంది. 30 రూపాయల క్వార్టర్ తగ్గించారట. ఇక 30 రూపాయలు తగ్గించినట్టు 2 బాటిల్ ఎక్కువ తాగుతారు. ఇక అప్పుడు ప్రభుత్వానికి ఏమవుతాయి? డబ్బులు వస్తాయి. ఒక బాటిల్ తాగేటోడు 2 తాగుతారు. తగ్గించారనే నెపంతో తగ్గించేది 30 కానీ ఇంకో బాటిల్ కొంటే మళ్ళీ డబ్బులు పడవు. 11 కంపెనీలు ధరలు తగ్గించారట. ఈ ధరలు తగ్గించేదేదో నారాయణ స్కూల్లో ఫీజులు తగ్గియండి, శ్రీ చైతన్య స్కూల్లో ఫీజులు తగ్గియండి, కరెంటు బిల్లులు తగ్గియండి, యూజర్ ఛార్జీలు తగ్గియండి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గియండి. ఇవన్నీ పెంచుకుంటే ఏడాది గురించి తగ్గిస్తావు. అవన్నీ పెంచుతుంటే ఇక్కడే తగ్గిస్తాయి. అంటే ఏమి ఇండికేషన్ ఇస్తారు మీరు? రిజిస్ట్రేషన్ ఛార్జీలు జనవరి 1 నుంచి పెంచుతున్నావు, కరెంటు ఛార్జీలు 15,000 కోట్లు పెంచినావు, యూజర్ ఛార్జీలు మళ్ళీ పెంచుతున్నట్టున్నావు, జిఎస్టీ పైన చెస్ పెడుతున్నట్టున్నావు. ఇవన్నీ ప్రజలపైన ప్రజలు నడ్డిర్చే కార్యక్రమం ఒకవైపు చేసుకుంటూ ఇంకొక వైపు తాగేటోళ్ళకి తగ్గిస్తున్నట్టండి. అంటే ఏం ప్రభుత్వం అనాలి ఇది? ప్రజల కోసం ఉన్న ప్రభుత్వమా, ప్రజాప్రభుత్వం అనాలా? దీన్ని ఎట్లా అంటారు అనేది ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికైతే మద్యం ప్రియులకు పండగ వస్తుందట. రైట్, ఇది దిశకు సంబంధించి. ముహూర్తం ముంచుకొస్తుందట. నెలాఖరు నాటికి 1,00,000 ఇళ్ల నిర్మాణాల లక్ష్యం ఇంకా పూర్తిగా అయిన ఉద్యోగులు సతమతం. లబ్ధిదారులతో అవగాహన శిబిరాలు. ఏ నిమిషంలోనే సీఎం చంద్రబాబు గృహప్రవేశాలు తేదీ ప్రకటించే అవకాశం. ఇప్పటికే 2 సార్లు ఉన్నతాధికారులు సమీక్షట. ఈ నెలాఖరికి 1,00,000 ఇళ్ళు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు శపథం చేసిండు. ముహూర్తం ముంచుకొస్తుంది. ఇంకా 10 రోజులు కూడా లేదు. కానీ అటు నిర్మాణం కాలేదు. అధికారులు కింద మీద అవుతుండట. మరి డబ్బులు లేవా ఏం కథ, కానీ మొత్తానికి అయితే ముహూర్తం అయితే ముంచుకొచ్చిందట. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈడీ దూకుడాట. వైఎస్ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ విచారణ. కాకినాడ పోర్టు సెజును కొట్టేసిన వ్యవహారంలో మిగతా నిందితులకు ఈడీ నోటీసులు. వారిని కూడా ప్రశ్నించిన అధికారులు. మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు. వాటాలు కొనడానికి వాడిన డబ్బు ఎక్కడిది? ఈ వ్యవహారాల లబ్ధి ఎవరికి చేకూరింది? విక్రాంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారట. అరవిందో శరత్చంద్రారెడ్డికి సిఐడి తాకీదులు ఇచ్చిందట. ఈడీ దూకుడుగుందట అని ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. మరి ఆ దూకుడు వల్ల ప్రజలకి ఏం ఉపయోగం, ప్రభుత్వానికి ఏం ఉపయోగం, రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉంటుందో తెలియదు. కానీ ఈ దూకుడు గురించి వార్త రాయాలి, ప్రజల గురించి వార్త రాయాలి. ప్రజలపైన యూజర్ ఛార్జీలు వేశారట, లేకపోతే జిఎస్టీలో చెస్సు ఎక్కువ బాధటానికి అవకాశం ఏమన్నారు, వాటి గురించి రాయాలి. అది తప్పనో ఒప్పనో. కానీ ఇది రాసింది దూకుడు. చైరు కాదు ఫైర్. అది సినిమా హీరో అల్లు అర్జున్ అనూహ్యంగా అరెస్ట్ చేయించడం, ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్పై కేసు పెట్టించడం ద్వారా తాను ఏమిటో చెప్పగానే చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం అంటే కేవలం కుర్చీ కాదు ఫైర్ అని రేవంత్ రెడ్డి రుజువు చేస్తున్నారు. అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏం చెప్తున్నాడంటే చైరు కాదు అది ఫైరు. సీఎం రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చున్నాడు, అది కుర్చీలకు కాదు ఫైర్ అయిందట. నిప్పు. దేనికి? అల్లు అర్జున్ అరెస్ట్ చేయించిండట, కేటీఆర్ పైన కేసు పెట్టిండట, ఇక అయితే నిప్పు అయినట. మొత్తాన్ని అయితే రేవంత్ రెడ్డిని ఏదో మంట కలిపేటట్టే ఉండు ఏబిఎన్ రాధాకృష్ణ అనిపిస్తుంది. అంటే మీ ఉద్దేశం ఏంది? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా కావాలా, ఫైర్ లెక్క ఉండాలా. ఆయన సప్పకుండా మీరు చెప్పినవన్నీ రాయట్లా. మీరు చెప్పిన రాతలకి వెంటనే చర్యలు తీసుకోవట్లే. ఆయన గనుల వెంకటరెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటాడు ఒకరోజు, ఇంకో రోజు ఆ ఐపీఎస్ ఆఫీసర్ని ఎప్పుడు, ఈ ఐపీఎస్ ఆఫీసర్ని ఎప్పుడు, ఆ నాయకురాలను ఎప్పుడు, ఈ నాయకుడిని ఎప్పుడు అని చెప్తా ఉంటాడు. ఈయనకి ఎవరైతే టార్గెట్ లిస్ట్ పెట్టుకుంటాడో టేబుల్ మీద వాళ్ళపైన వార్తలు రాత్రి ఎమ్మటే చంద్రబాబు నాయుడుకి కేసులు పెట్టాలి రేవంత్ రెడ్డి పెట్టినట్టు. ఇక అయిపోద్ది, కేసులు పెట్టగానే ఇక అయిపోయినట్టేనా. ఆయన చెప్తుండు రాజకీయాల్లో ఉన్నవారు పార్టీలు వేరైనా వ్యక్తిగత సంబంధాలు వదులుకునేవారు కారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం మొత్తం రేవంత్ రెడ్డిని ఏసడించుకునేవారు. రేవంత్ కూడా ఎక్కడ తగ్గకుండా తన నోటికి పని చెప్పేవారు. దీంతో ఇరుపక్షాల మధ్య వ్యక్తిగత వైషమ్యాల తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం రేవంత్ చేసి అంటే రేవంత్ రెడ్డిని ఏసడించుకున్నారు కాబట్టి, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిండు కేసీఆర్ కాబట్టి ఇవాళ చేసిండు అన్నట, లేదా నిజంగానే అక్రమాలు జరిగినా? నిజంగా అక్రమాలు జరిగితే చేయాలి, కానీ రేవంత్ రెడ్డిని ఏసరించుకుండు కాబట్టి ఇవాళ నేను చేస్తానంటే తప్పు కదా. అది
ఆయన రాసిండు శుద్ధపూస మాటలు, తొలి పలుకులు, కొత్త పలుకులు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా హీరోలతో ఆడుకున్నాడట. బడా స్టార్లు తన వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి దేవరించేలా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి జగన్లా క్రూరంగా కాకుండా చట్టాన్ని ఉపయోగించి తానేమిటి చెప్తున్నారట. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చట్టం పరంగా లేనట్టు. రేవంత్ రెడ్డి చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రీమియర్ షోలు లేవు, బెనిఫిట్ షోలు లేవు, ఉక్కుపాదం మోపుతానడు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అంటే ఇదే ఆంధ్రజ్యోతి ఏం రాసింది, సినిమా రంగాన్ని అనగదొక్కుతుండ్రు, ఎట్లా మనం బాగుపడేది, అభివృద్ధి అయ్యేది ఎట్లా, ఇది తప్పు ముమ్మాటికి, జగన్ సైకో, ఇది సైకో ప్రభుత్వం అంటారు. మరి రేవంత్ రెడ్డి అదే అసెంబ్లీ సాక్షి చెప్పిండు, ఇది చట్ట ప్రకారం చేసిండట. రేవంత్ రెడ్డి చేసినా జగన్మోహన్ రెడ్డి చేసినా బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు రద్దు చేయడం అనేది కరెక్టు, ప్రజల కోణంలో ప్రజల మీద భారం లేకుండా చేయడం మంచిదే. కానీ ఆ చేసిన వ్యక్తిని బట్టి మీకు పొగడతలోనే ఎదుడు, అది మీ విలువలకి మీ నైతిక విలువకి బాధ్యత అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన రోజు కూడా ఇదే మాట అని ఉంటే బాగుండేది, మీ గౌరవం పెరిగేది. ఆయన చేస్తేనే సైకో ముఖ్యమంత్రి రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తే చట్ట ప్రకారం చేస్తాను బాగా చేస్తానంటారు. ఇది ఒక వార్త. చకాచక అమరావతి 2.0 అట. నేటి నుంచి సంక్రాంతి వరకు టెండర్లట. ఏం టెండర్లు ఆడ, వాడు డబ్బులు వేయనటండు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏమంటుందో 6 విడతల్లో 6 సంవత్సరాలు ఇస్తాం, మళ్ళీ మేము ఇచ్చే ప్రతి రూపాయికి ఇంకో రూపాయి అదనం లాభం ఎట్లా వచ్చిందో చెప్తేనే ఇస్తున్నట్టండట. ఈయన చకాచక టెండర్లని మీరు చకచక చేస్తారు వార్తలలో తప్ప ఆడ ఏం లేదు, ఆడ కథ లేదు, ఆ డబ్బులు లేవు, రూపాయలు లేక వాళ్ళు చేస్తంటే. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆ బాధ ఏందో. మోడీ కాడికి పోయి డబ్బులు అడిగే ధైర్యం లేదు, ప్రపంచ బ్యాంకు కూడా ఇతననే సాఫీకి ఇచ్చేది లేదు. ఏం కథరా నాయన అమరావతి, ఇది మునిగిద్దా తేలిద్దా, మేము డబ్బులు ఇచ్చేయడం మునిగేది ఎట్లా అని వాళ్ళు నానా కొర్రీలు పెట్టి ఏదో చివరికి చేశారు. మీకు హామీ ఇస్తున్నా, ప్రతి రూపాయికి ఇంకో రూపాయి సంపాదించి పెట్టే అవకాశం ఇస్తానని ప్రజలపైన బాదుకుండా అని ఆయన చెప్పి ఇప్పుడు చిన్నగా రిలీజ్ చేసుకుంటుండు 100 కోట్లు 200 కోట్లు. నువ్వేం చెప్తున్నావు, టెండర్లు అయితే అయిపోద్దా, టెండర్ లేదు, డబ్బులు ఉండాలిగా టెండర్లు వేయాలంటే. ఇక మహాయజ్ఞంలో రాజధాని పనులు నిర్మాణాలకు ముందుకు వచ్చిన 125 కేంద్ర సంస్థలు, ప్రైవేటు వర్సిటీలు. ముందు వరుసలో ఆర్బీఐ, బిట్స్ పిలాని నిర్మాణాలు ప్రారంభించిన XLRI. ఇది అమరావతి సంబంధించి చక్కా అవుతున్నాయట. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.